మాచర్ల మండలం కంభంపాడు గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు గురజాల ఆర్డీఓ సూచనల మేరకు పౌర హక్కుల దినోత్సవం నిర్వహించినట్లు గురజాల డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మరియు మాచర్ల మండల న్యాయ సేవా కమిటీ సభ్యులు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి మండలంలో నెల చివరి తేదీ అనగా 30వ తేదీన ఒక పౌర హక్కుల దినోత్సవం జరపాలని ఆదేశించడంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గోవిందరెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వారికి పౌర హక్కుల గురించి అవగాహన కల్పిస్తూ సమాజంలో ఎలాంటి వివక్షకు గురికాకుండా ఎలా ఉండాలి అనే దానిపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాచర్ల రూరల్ ఎస్ఐ ఎం నారాయణ హాజరై మాట్లాడుతూ మీరు సమాజంలో ఎలాంటి వివక్షకు లోనైనా సరే భయపడకుండా ధైర్యంగా మా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని, మీకు తగిన న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని, అంతేకాకుండా పౌర హక్కుల గురించి మీరు బాగా తెలుసుకుని ఆ హక్కుల కోసం మీరు పోరాడవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. పొలానికి వెళ్ళడం, పనులు చేసుకోవడం, సాయంత్రం రావడం, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం, ఇదే ఉంటుంది. వాళ్ళకున్న హక్కులు తెలుసుకోరు. వాళ్ళ హక్కులు తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళు చాలా వరకు సమాజంలో ఉన్న ఈ అసమానతలకు గురవుతారు, వివక్షకు గురవుతారు. అవన్నీ తెలియజేయడం కోసమే ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి మండలంలో ఒక మంత్లో ఒక రోజు, ఒక నెలలో ఒక రోజు భేదం అనేది లేదు. అందరూ కూడా సమాన హక్కు కలిగి ఉన్నారు. ఒకరు పెద్ద ఒకరు చిన్న అనే అసమానతలు లేవు. అందరూ కూడా సమానమే అది తెలియజేసే హక్కే ఈ సమానత్వ హక్కు. అర్థమైందా? ఇది సమాన కంప్లైంట్ చేసుకోవచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు, అధికారం మీకుంది. ఆ తర్వాత ఇందాక ఎస్ఐ గారు చెప్పారు, ఇంకా పిల్లల్ని చాలా క్రమశిక్షణ పెంచుకోవాలి తల్లి. టీవీలు సెల్ ఫోన్కి పెంచుకుంటే వాళ్ళు మా చేతికి రారు. నైట్ పూట ఎర్లీగా పడుకోబెట్టడం, టీవీలు సెల్ ఫోన్ మానుకొని ఉదయం ఎర్లీ మార్నింగ్ లేకపోతే చదివించుకుంటే, ఇక చదువుకుంటే పిచ్చి డబ్బులు వస్తాయి. పిచ్చి పిచ్చి డబ్బులు అమ్మ, మామూలు డబ్బులు కాదు. ఏసీ కార్లో తిరగవచ్చు, ఏసీ విమానంలో తిరగవచ్చు, అంత డబ్బులు వస్తున్నాయి. మంచి క్రమశిక్షణ అలవాటుతున్నారు పిల్లలకి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మంచి ఇప్పటిదాకా విన్నందుకు మీకు ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసినటువంటి ఎస్ఐ గారికి, ఆర్ఐ గారికి, సెక్రటరీ, విఆర్ఓ గారికి, ముఖ్యంగా